ఇన్‌స్టాగ్రామ్ మీరు కామెడీగా నవ్వుకోవడానికి, ఇలా చాలానే ఫన్ ఎంజాయ్ చేయడానికి మీ టైము ఎంత తినేస్తుందో మీకే తెలియట్లేదు. ఇది పక్కన పెడితే లేటెస్ట్‌గా మెటా మీద, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ మీద వచ్చిన న్యూస్ మీరు వినే ఉంటారు. దీని మీద బీబీసీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, స్వయంగా చూసి దానివల్ల వచ్చే పరిణామాలేంటి అనేది ఆ బీబీసీ ఛానల్‌లో దాన్ని అప్డేట్ చేశారు. ఇంతకీ అది మనకి సేఫేనా? పిల్లలకి అది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వాళ్ళని ఎలా పాడు చేస్తుంది అన్న విషయము మనం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే గాని ఆ విషయాలు మనకు తెలియవు. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే, ఒక చిన్న పిల్ల తనని బాధిస్తూ ఉన్నారు అని చెప్పి ఏడుస్తున్న ఒక యాడ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో రన్ అయింది. అది బీబీసీ వాళ్ళు గుర్తించి వెంటనే దానికి రిపోర్ట్ చేశారు. అయితే ఆ రిపోర్ట్‌కి వచ్చిన ఏంటో తెలుసా? అందులో మాకు ఎటువంటి అభ్యంతరకరమైన విధానము కనిపించట్లేదు. మా పాలసీ గైడ్‌లైన్స్‌కి బాగానే సరిపోయింది అని చెప్పి మెటా నుంచి లెటర్ మళ్ళీ రిప్లై వచ్చింది. దీనికి ఆ బీబీసీ ఇన్వెస్టిగేటర్ ఆశ్చర్యపడిందనమాట. అంటే చిన్న పిల్లల్ని అబ్యూజ్ చేసేలాగా, వాళ్ళని హింసించేలాగా యాడ్స్ అనేవి అంత సులువుగా ఎలాగ ఇన్‌స్టాగ్రామ్‌లో రన్ అవుతున్నాయి. దాని గురించి కంప్లెయింట్ చేసినా సరే, ఎలాగా వాళ్ళు ఇదంతా పాలసీ గైడ్‌లైన్స్ ప్రకారమే ఉందని చెప్తున్నారు అనేది ఆవిడకి ఆశ్చర్యం కలగజేసింది. దీని మీద ఆవిడ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టింది. మీరు సాధారణంగా చూసినా సరే కొన్ని కొన్ని వీడియోస్ మనం చూసినప్పుడు అదే రకమైన వీడియోస్ మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇలాగా న్యూడిటీ అనేది ఎక్కువ పబ్లిష్ అవ్వడము, ఎక్కువ అవే కనపడడము మనం చూస్తూ ఉంటాం చాలామంది ఫోన్స్‌లో. సో ఇదే ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం అనమాట. నిన్ను ఎక్కువసేపు ఆ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఉండనివ్వడానికి, నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్‌గా ఎక్కువసేపు చూస్తున్నావో అదే సంబంధిత కంటెంట్‌ని మీ ఫోన్‌కి మరలా మరలా రికమెండ్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటది. ఇలా మీరు ఎక్కువసేపు ఇన్‌స్టాగ్రామ్‌లో గడపడానికి ఈ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం అనేది వర్క్ చేస్తూ మీకు ఎలాంటి కంటెంట్ అయినా చూపించడానికి రెడీగా ఉంటుంది. దీని మీద ఈ మెటా మీద జూకర్బర్గ్ మీద ఇంతకు ముందే ఆల్రెడీ ఒకసారి అమెరికన్ కౌన్సిల్ క్వెషన్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇదే విధంగా మరీ దారుణంగా చైల్డ్‌కి సంబంధించిన అబ్యూజ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ యాడ్స్ కింద రన్ అవ్వడం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఇది చిన్నపిల్లలు చూస్తే గనుక వాళ్ళ మైండ్ సెట్ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే కొన్ని వీడియోస్ వల్ల పాడైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. సో ఇలాంటివి వస్తే ఈ అక్రమం ఇంకా పెరిగిపోతుంది. సో దీని మొత్తం బాధ్యత ఎలా తీసుకోవాలి అని చెప్పి ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ ఇన్వెస్టిగేటర్ చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. అలాగే మన ఇండియా మెటా హెడ్‌ని కూడా క్వెషన్ చేశారు. ఆయన మన ఇండియాకి వచ్చి మెటాని ప్రమోట్ చేసినప్పుడు ఆవిడ అతన్ని అడిగినప్పుడు ఆయన ఏ విధమైన ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోవడం అక్కడ వీడియోలో చూస్తాం, మీరు బీబీసీ వీడియోలో చూస్తే గనక. సో తరువాత ఈ మెటా సంస్థ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. అసలు ఈ మెటా చిన్న పిల్లలకి సంబంధించిన హింసకు సంబంధించిన, ఈ అబ్యూస్‌కి సంబంధించిన వీడియోస్ ఎలాగా అప్రూవ్ చేయగలుగుతుంది అంటే, అందులో పనిచేసిన ఒక అందుకే నేను మీకు యాడ్ సమయం హెడ్ ఇచ్చాను. ఒకరు ఈ చెప్పారు. విషయం చెప్పడం, ఈ మీకు సాయం అడ్వర్టైజ్‌మెంట్‌కి చేయడం చాలా సంబంధించి వర్క్ చేసిన ముఖ్యమనిపించింది. ఒక ఆయన అందులో నుంచి బయటకు నేను వచ్చేసారు. ఫేస్‌బుక్‌లో 11 ఏళ్ల ఎందుకు పాటు అంటే వివిధ నాయకత్వ బాధ్యతల్లో ఆయన కొన్ని పనిచేశాను. విషయాలు చెప్పారు. అడ్వర్టైజింగ్, అక్కడ వార్తలు, యాడ్స్ వీడియో, అనేవి మీడియా ఇంకా ఆటోమేటిక్‌గా చాలా రన్ ప్రొడక్ట్స్‌తో అవుతున్నాయి. పాటు ఈ ప్రొడక్ట్ మార్కెట్ మిషనరీ మీద, స్ట్రాటజీని ఏఐ మీద రూపొందించడంలో కీలక ఆధారపడి పాత్ర వీళ్ళు రన్ చేస్తున్నారు. అలాగే కొన్ని మాత్రమే, ఒకవేళ పాలసీ గైడ్‌లైన్స్‌కి వ్యతిరేకంగా ఉంటే కొన్ని మాత్రమే మనుషుల దగ్గరికి పంపించి దాన్ని వెరిఫై చేస్తారు. అప్పుడే ఆ యాడ్స్‌ని ప్రమోట్ చేస్తారు అని చెప్పి. సో ఇక్కడ లూప్ హోల్ ఉందనమాట. అంటే ఆటోమేటిక్‌గా ఈ ఇన్‌స్టాగ్రామే ఏం చేస్తదంటే వచ్చిన యాడ్స్‌ని అదే వెరిఫై చేసి, తరచుగా ఇటువంటి సమస్యల్ని మెటా, ఇన్‌స్టాగ్రామ్ అనేది బాగా ఎదుర్కొంటుంది. దీని పట్ల మీ ఉద్దేశం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇది మంచిదనుకుంటున్నారా? లేదా మనకి భవిష్యత్తులో మన పిల్లలకి, మన తర్వాత తరాలకి ఇది ప్రమాదం అనుకుంటున్నారా? మీరు అబ్జర్వ్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో అడ్డమైన వీడియోస్ అన్నీ పెడుతున్నారు చాలామంది. అంటే డబ్బులు సంపాదించడానికి ఎంతకైనా దిగజారుతారా అన్నదానికి ఆ వీడియోసే నిదర్శనం అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మెల్లమెల్లగా మనకి తెలియకుండానే ఎంటర్‌టైన్‌మెంట్‌లో నుంచి ఈ వల్గారిటీలోకి వెళ్ళిపోతుంది ఈ సమాజం. డబ్బు సంపాదించడానికి. అంటే డబ్బు ఎంతకైనా దిగజారుస్తుందనమాట. కొంతమంది ఫేమ్ కోసం చేస్తున్నారు. ఎందుకు అవన్నీ చూపించడం అవసరమా అంటే, డబ్బు వాళ్ళకి అవసరం కాబట్టి, అవి చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ వీడియోస్ చేసి పెడుతున్నారు. సో దీని పట్ల ఖచ్చితంగా దీని మీద బాధ్యత వహించాలి ఇన్‌స్టాగ్రామ్. ఎందుకంటే ఈ ఈ వీడియోస్ అన్నీ, న్యూడిటీ విధమైన వీడియోస్ కానీ, ఈ కంటెంట్ కానీ
వాళ్ళు అగ్రీ చేయకూడదు. కానీ దాన్ని ఆ పాలసీ ఉన్నా సరే అవి రన్ అవుతూనే ఉన్నాయి ఆ యాడ్స్ అన్ని. మీరు ఒక్కసారి వల్గారిటీ సంబంధించిన వీడియోస్ చూస్తే అవి అలాగే వస్తూ ఉన్నాయి. ఈ బీబీసీలో ఉన్న ఆవిడ కూడా కొత్త సెల్ ఫోన్ తీసుకుని కొత్త పేరు అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో వీడియోస్ ఆవిడ ఫీడ్ చూస్తున్నప్పుడు ఆ వల్గారిటీ వీడియోసే ఎక్కువ రావడం అనేది ఆవిడ చెప్పారు. అలాగే దానికి సంబంధించి రాను రాను ఇంకా వల్గర్ వీడియోస్ వస్తున్నాయి అని చెప్పి ఆవిడ రీసెర్చ్లో తెలియజేశారు. అలాగే మెటాలో పనిచేసిన యాడ్స్కి సంబంధించిన వర్క్ చేసిన ఆయన కూడా ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఇది చివరికి మనకి ప్రమాదమే. ఏ విధంగా అంటే అది మనకి మానసికంగా ప్రమాదకరం. ఎలాగూ అంటే మనల్ని దానికి బానిస చేసేసుకుంటుంది. ఇప్పుడు ఫోన్ లేకపోతే చాలామంది ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అసలు మనకి ఇంతకుముందు ఫోన్స్ లేనప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తోటి, పక్క ఇంటోడితోటి, ఎదురింటోడితోటి మాట్లాడుకుని ఇవన్నీ చేసుకునే వాళ్ళం, వర్క్ చేసుకునే వాళ్ళు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వర్క్ చేసుకోవడం తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తానికి తగ్గిపోయింది అనమాట. ఈ సోషల్ మీడియాలో ఎక్కువ గడపడం మనిషి అలవాటు చేసుకున్నాడు. సో ఇలాగా ఏంటంటే దానికి బానిసలు చేసేస్తుంది. ఆ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా కంటెంట్ ఏంటంటే నిన్ను గంటల తరబడి నీ టైం వేస్ట్ చేయేలా చేస్తుంది. ఒక విద్యార్థి స్టూడెంట్ కనుక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే తను గంటల తరబడి ఫోన్ చూస్తున్నాడు. అంటే ఈ ఫోన్ చూసి ఈ కంటెంట్ చూసే బదులు తన గ్యాప్లో ఏదైనా నూతన ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, లేదంటే కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, ఏదైనా క్రియేట్ చేయడం కానీ చేసే టాలెంట్ మనలో చాలా మందికి ఉంది. కానీ ఇటువంటి యాడ్స్, ఇటువంటి ఇన్స్టాగ్రామ్స్, ఇటువంటి వీడియోస్ చూడడం వల్ల టైం అంతా వృధా చేస్తున్నారు. ఎటకాలకి ఏంటంటే మనకి చదువు జ్ఞానం లేకుండా పోతుంది. అంటే ఒకప్పుడు మార్క్ జుకర్బర్గ్ దీన్ని స్థాపించాడు, ఫేస్బుక్ని, తర్వాత ఇన్స్టాని తీసుకున్నాడు. ఇప్పుడు తను డబ్బు సంపాదించుకుంటున్నాడు. కానీ మనము ఈ వీడియోస్ చూస్తానే కాలం గడుపుతున్నాం. అలాగే ఇంకొంతమంది ఈ వీడియోస్ ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి వల్గర్ కంటెంట్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది చాలా నార్మల్ అయిపోయింది. ఎందుకు ఇది నార్మల్ అయిపోయింది? మన దేశంలో చాలా పవిత్ర భాష మాట్లాడే విధంగా, పవిత్ర వస్త్రధారణ ఉండే విధానం ముందుండేది. అయితే ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళ డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఎటువంటి విషయాలైనా, ఎటువంటి వస్త్రాలైనా, ఎటువంటి విధానాలైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో ఈ వల్గారిటీ వల్ల హ్యూమన్ మైండ్ సెట్ పాడవుతుంది. వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఎక్కువ అవుతుంది. మన ఇండియాలో ఎక్కువ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కువ ఈ వల్గర్ కంటెంట్ చూడడం వల్ల మనిషి మైండ్లో కూడా అదే ఫిక్స్ అయిపోయి అదే చేయాలనుకుంటున్నాడు. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పిన ఈ బీబీసీ ఇన్వెస్టిగేటర్ చూసిన యాడ్లో ఒక చిన్న పిల్ల బాధింపబడము అనే యాడ్ వచ్చింది. ఇది కంటిన్యూగా చూడడం వల్ల ఏమవుతుందంటే మనిషికి అది నార్మల్ అనిపించి తను కూడా అదే చేయాలి అని అనిపిస్తుంది అనమాట. రీసెంట్గా మీరు మహారాష్ట్రలో కానీ, ఆ నార్త్ సైడ్లో కానీ మీరు చూస్తే కనుక ఈ 13 ఏళ్ల బాలిక అత్యాచారము, 32 మంది కలిసి ఒక చిన్న పిల్లని అత్యాచారం చేయడము, ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. ఇది ఎందుకంటే వాళ్ళ పని పాట లేకుండా ఇదే కంటెంట్ వాళ్ళు చూడడం వల్ల, ఇదే వాళ్ళ మనసులో ఉండిపోవడం వల్ల వాళ్ళకి అదే చేయాలనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇదే ఇప్పుడు వచ్చిన ఘోరమైన ప్రమాదం అన్నమాట. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు, పెద్దవాడు ఎవరైనా చూస్తున్నారు. ఆ చూసే కంటెంట్లో ఇటువంటి వల్గారిటీ అనేది ఖచ్చితంగా ప్రమోట్ అయితే కనుక ఇది నార్మలైజ్ అయిపోతుంది. ఇలా నార్మల్ అయిపోతే ఈ మనిషి కూడా చేయడానికి చాలా నార్మల్గా దాన్ని తీసుకుంటాడు, తప్పుగా దాన్ని భావించడు. ఇది మేజర్ మిస్టేక్ అన్నమాట. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మెటాని మన ఇండియన్ గవర్నమెంట్ కోరుతుంది. అలాగే ఇంకా అమెరికా కూడా రెస్పాండ్ అవ్వాలి భవిష్యత్తులో. అయితే ఈ గవర్నమెంట్స్ ఇవేమి సెకండరీ, పక్కన పెట్టండి. ముఖ్యంగా ముందు పేరెంట్స్ అన్నమాట. మీరు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, ఫోన్స్, ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం చూస్తున్నారు అన్నది మీరు పరిశీలిస్తే వారి మైండ్ సెట్ కంట్రోల్లో ఉంచి వాళ్ళు మంచి పద్ధతిలో ఉంచవచ్చు. లేదంటే వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదకరమైన కార్యాలు చేస్తారో మీకు, మాకు ఎవ్వరికీ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.